హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఈడీపై ముఖ్యమంత్రి కేసు నమోదు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, గత 2-3 రోజుల నుంచి జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈడీ అధికారులు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మధ్య దోబూచులాట కొనసాగుతుంది. ఇప్పటికే వివిధ కేసుల్లో మనీ లాండరింగ్ ఆరోపణలతో హేమంత్ సోరెన్ విచారణ చేస్తున్న ఈడీ అధికారులపైనే ఆయన తిరిగి కేసు పెట్టడం సంచలనం అయ్యింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు తనను వేధిస్తున్నారని, వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను విచారించేందుకు బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో రాంచీలోని ఆయన నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. 7,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు మధ్య హేమంత్ సోరెన్ను ఈడీ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే వారిపై హేమంత్ సోరెన్ కేసు పెట్టడం సంచలనంగా మారింది. ఎస్సీ/ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద ఈడీ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ధృవ పోలీస్ స్టేషన్లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఫిర్యాదు చేసినట్లు రాంచీ పోలీసులు తాజాగా వెల్లడించారు. ఇక రాంచీలోనే హేమంత్ సోరెన్ నివాసానికి చేరుకున్న ఈడీ బృందాలు ఆయనను ప్రశ్నిస్తున్నాయి. ఇక ఈ విచారణ పూర్తి కాగానే హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు జార్ఖండ్ రాజకీయాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో సీఎంను అరెస్టు చేస్తే జార్ఖండ్లో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని భావించిన ఈడీ అధికారులు విచారణ సందర్భంగా భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కేవలం రాంచీలోనే కాకుండా జార్ఖండ్ వ్యాప్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణ చేసేందుకు 10 రోజుల వ్యవధిలో రెండోసారి హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే హేమంత్ సోరెన్ అరెస్ట్ అవుతారనే వార్తల నేపథ్యంలో జార్ఖండ్లో అధికారంలో ఉన్న సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కావడం జార్ఖండ్ రాజకీయాల్లో ఏదో జరగబోతుందనే సంకేతాలు వెలువెత్తుతున్నాయి. ఈ కేసులో తనను ఈడీ అధికారులు అరెస్టు చేస్తే జార్ఖండ్ సీఎం పదవీ బాధ్యతలను ఆయన సతీమణి కల్పనా సోరెన్కు అప్పగించనున్నారనే వార్తలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాంచీలోని రాజ్భవన్, సీఎం నివాసం, ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. చూశారు కండి. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.